Good evening everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా న్యూస్ లో ఉన్న విషయాల గురించి మనం చర్చించుకుందాం. Right now coming on to the first topic for today, that is India got 14.3% of global remittances in 2024, its highest ever. దీని గురించి హిందూ న్యూస్ పేపర్లో ఈరోజు ఆర్టికల్ వచ్చిందండి. మొత్తం భారతదేశానికి గ్లోబల్ రెమిటెన్సెస్లో 14.3% ఆఫ్ గ్లోబల్ రెమిటెన్సెస్ మన దేశానికే 2024లో వచ్చాయి అని చెప్పి హిందూ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మన దేశ చరిత్రలోనే హైయెస్ట్ అన్నమాట. పర్సంటేజ్లో కానివ్వండి లేకపోతే అమౌంట్లో కానివ్వండి. అమౌంట్లో చూసుకుంటే $129.1 బిలియన్ ఆఫ్ అమౌంట్ ఇండియాకు రెమిటెన్సెస్ రూపంలో ఈ సంవత్సరం రావడం జరిగింది. ఈ రెండు డేటా పాయింట్స్ ఇంపార్టెంటేనండి. రెండిట్లో ఏదైనా అడగచ్చు. ఇండియా ఫస్ట్ ప్లేస్ అని చెప్పి అందరికీ తెలుసు, ఎందుకంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మనదే ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అది అంత ఈజీగా క్వశ్చన్ ఇవ్వడు. బట్ ఈ రెండు పాయింట్స్ మీద మీకు రాబోయే ఎగ్జామ్లో, హైకోర్టు ఎగ్జామ్స్లో కానివ్వండి లేకపోతే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కానివ్వండి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్. ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ రెమిటెన్సెస్ ఈస్ 14.3%. ఫస్ట్ రెమిటెన్సెస్ అంటే ఏంటి? రెమిటెన్సెస్ అంటే ఏం లేదండి, ఒక దేశానికి చెందిన పౌరులు వేరే దేశంలో ఉండి ఇక్కడ వాళ్ళ దేశానికి డబ్బులు పంపిస్తారు కదా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం. ఎస్, దాన్నే రెమిటెన్సెస్ అని అంటూ ఉంటారు. మరి మన ఇండియన్స్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ లార్జర్ అమౌంట్స్ ఇన్ యూఎస్ఏ, యూఏఈ, సౌదీ, కెనడా, ఆస్ట్రేలియా, రైట్. ఇలా భారతదేశంకి సంబంధించిన వాళ్ళు వేరే వేరే దేశాల్లో చాలామంది ఉన్నారు కదా. సో దే ఆర్ సెండింగ్ మనీ బ్యాక్ టు హోమ్. అందువల్ల ఇండియన్ రెమిటెన్సెస్ అనేటివి చాలా హైగా ఉన్నాయి. మరి మన భారతదేశంతో పాటు ఇంకా ఏ దేశాలకు రెమిటెన్సెస్ ఎక్కువగా వెళ్తున్నాయంటే దీస్ ఆర్ ఆల్ ద టాప్ 3 కంట్రీస్, టాప్ 6 కంట్రీస్ ఫర్ ద ఇయర్ 2024. 2024లో మొదట మన భారతదేశానికి ఎక్కువగా వచ్చాయి ఇండియాకు. తర్వాత మెక్సికో స్టూడెంట్ సెకండ్ ప్లేస్ విత్ 68 బిలియన్ USD, 68 బిలియన్ US తోని మెక్సికో సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత చైనా, దాని తర్వాత ఫిలిప్పీన్స్, దాని తర్వాత ఫ్రాన్స్, దాని తర్వాత పాకిస్తాన్. ఫ్రాన్స్ ఈజ్ ఏ హైలీ డెవలప్డ్ కంట్రీ కదా, బట్ స్టిల్ ఈ దేశానికి కూడా రెమిటెన్సెస్ ఎక్కువగానే వెళ్తున్నాయి. దట్ ఈస్ ద ఫ్రాన్స్ పీపుల్ వేరే దేశాల్లో ఉంటున్నారని అర్థం. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద 6 టాప్ కంట్రీస్ వేర్ రెమిటెన్సెస్ ఆర్ గోయింగ్ హెవీలీ. ఓకే, మరి ఇంకో పాయింట్ ఇది కూడా ఇంపార్టెంటే. 2024లో మన భారతదేశ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మొత్తానిలో 3.3% ఆఫ్ మనీ రెమిటెన్సెస్ నుంచే వచ్చాయంట. అంటే ఇండియన్ జీడిపిలో 3.3% ఆఫ్ ద మనీ హ్యాస్ కమ్ ఫ్రమ్ రెమిటెన్సెస్. ఓకే, మెజారిటీ ఆఫ్ ఇండియన్ రెమిటెన్సెస్ ఏ దేశం నుంచి వస్తున్నాయనేది కూడా మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నారు. మరి మన భారతీయులు ఎక్కువగా ఉండే దేశాలు ఏంటి? అయితే యూఎస్ఏ, లేకపోతే కెనడా, లేకపోతే ఆస్ట్రేలియా, యూకే అండ్ ఆల్సో గల్ఫ్ కంట్రీస్ కదా. ఎస్, అందులో యుఎస్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. దాని తర్వాత యూఏఈ నుంచి, సౌదీ నుంచి మన దేశానికి బాగా రావడం జరుగుతుంది. ఈ క్రోనాలజికల్ ఆర్డర్ ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి. యుఎస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. ఇందాక చెప్పాను కదా రెమిటెన్సెస్ అంటే ఏంటి? మనీ దట్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ కంట్రీ వర్కింగ్ అబ్రాడ్ సెండ్ బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీస్ బ్యాక్ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ చాలామంది యూఎస్లో హెచ్1బి వీసా మీద ఉన్నారు కదా. ఎస్, ఆ హెచ్1బి వీసా మీద జాబ్ చేసుకుంటూ ఒక 5 లక్షల జీతం వచ్చింది అనుకోండి, వాడు 3 లక్షలు ఖర్చు చేసి ఇండియాకి 2 లక్షలు పంపిస్తాడు కదా. మన తెలుగు స్టేట్స్లో కామన్ విషయం కదా. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ రెమిటెన్స్. ఈ పంపించే 2 లక్షలనే రెమిటెన్సెస్ అంటారండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిక్లేర్డ్ 2025 యాజ్ ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. ఇది జనవరి 1 రోజునే ఫస్ట్ వచ్చిన న్యూస్ అండి. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా ప్రకటించడం జరిగింది. ఎందుకు ప్రకటించారు? బికాస్ అంటే దీని ఆబ్జెక్టివ్, దే వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ట్రై సర్వీసెస్ ఇంటూ ఏ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కాంబాట్ రెడీ ఫోర్స్. అంటే మన ట్రై సర్వీసెస్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 3 ఉన్నాయి కదా. వీటిలో రిఫార్మ్స్ తీసుకొచ్చి వాటిని టెక్నాలజికలీ బాగా అడ్వాన్స్డ్గా చేయడానికి రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి దీన్ని ప్రకటించడం జరిగింది. మరి ఎందులో ఏదో కొన్ని విషయాల మీద ఫోకస్ చేయాలి కదా. ఉట్టుగానే రిఫార్మ్స్ అనేవి జరగవు. రిఫార్మ్స్ జరిగితే ఏ పర్టికులర్ ఫీల్డ్లో చేయాలనేది ఒకటి ఉండాలి కదా. ఎస్, అవే ఇవి.
ఈ పాయింట్ చూడండి. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రిఫార్మ్స్ షుడ్ ఎయిమ్ టు ఫర్దర్ స్ట్రెంథెన్ జాయింట్నెస్ అండ్ ఇంటిగ్రేషన్ ఇనిషియేటివ్ అండ్ ఫెసిలిటేట్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్. ఈ 3 ట్రై సర్వీసెస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే రిఫార్మ్ షుడ్ ఫోకస్ ఆన్ న్యూ కీ ఏరియాస్. ఇప్పుడు ఇంతకుముందు అంటే భూమి మీద జరిగేది యుద్ధము, తర్వాత సముద్రంలో జరిగింది, దాని తర్వాత ఆకాశంలో జరిగింది. ఇప్పుడు కొత్తగా సైబర్ వార్ జరుగుతుంది కదా, స్పేస్ వార్, సైబర్ వార్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎస్, అలాంటి వాటి మీద, ఇది సైబర్ అండ్ స్పేస్ అండి, ఇలాంటి వాటి మీద కీ ఫోకస్ ఉండాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, ఈ పాయింట్, ద వైడర్ ఎయిమ్ ఆఫ్ రిఫార్మ్స్ విల్ బి టు మేక్ ద డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ సింప్లర్. డిఫెన్స్ సెక్టార్లో అక్విజిషన్స్ ఉంటాయి కదా బాగా. ఎస్, అప్పుడప్పుడు మనకు వాటి మీద న్యూస్ వస్తూ ఉంటుంది, రైట్. ఆ అక్విజిషన్స్ అనేది కొంచెం ప్రొసీజర్ టఫ్గా ఉంటుందండి. దాన్ని సాధ్యమైనంత ఈజీగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దానికోసం రిఫార్మ్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఓకే, ద రిఫార్మ్స్ షుడ్ ప్రొవైడ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ బిట్వీన్ ద డిఫెన్స్ సెక్టర్ అండ్ సివిల్ ఇండస్ట్రీస్ అండ్ ప్రమోట్ పీపీపీస్ బై ఎన్హాన్సింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏం లేదండి, ఈ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. డిఫెన్స్ సెక్టార్కి మరియు సివిల్ ఇండస్ట్రీస్ మధ్యలో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డిఫెన్స్కి సంబంధించి ప్రైవేట్ ఇండస్ట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా, ఎస్, అది జరగాలి. దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెరగాలి అని చెప్పి ఈ రిఫార్మ్స్ యొక్క వన్ ఆఫ్ ద ముఖ్య ఉద్దేశం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ టార్గెట్ ఏంది? ఈ టార్గెట్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఎంఓడి టార్గెట్స్ టు అచీవ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వర్త్ 50,000 crores. మన దేశం నుంచి లాస్ట్ 4-5 ఇయర్స్గా, 3 to 4 ఇయర్స్గా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతున్నాయి కదా. ఎస్, మరి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 2029కి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుంది. ఓకే, 50,000 crores 2029 కల్లా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ టార్గెట్ ఎంత గైస్? ఇట్స్ 50,000 crores బై 2029. 50,000 crores ఏంటి? ఎక్స్పోర్ట్స్, రైట్. జనరల్ స్టాటిక్ థింగ్, డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే, రైట్. Now coming on to the next topic, Ministry of Youth Affairs and Sports announces National Sports Award. National Sports Awards అంటే ఏంటి అండి? ఖేల్ రత్న, మేజర్ ధ్యాన్ చంద్ గారి పేరు మీద ఇచ్చే ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, ఇవన్నీ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కిందకే వస్తాయి కదా. ఎస్, మరి దీన్ని ఎవరిస్తారు? యా, ప్రెసిడెంట్ గారి చేతుల మీదే కానీ అందుకుంటారు. బట్ డిసైడ్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉంటారు. మరి 2024లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2024 ఎవరికి ఇచ్చారండి? 4 ఇవ్వడం జరిగింది. ఎవరెవరు? మన మను బకర్, రైట్. మను బకర్ గుర్తుందా? షూటింగ్లో 2024 ఒలింపిక్స్లో 2 మెడల్స్ వచ్చింది కదా. ఎస్, తనకు. మరి మొన్ననే వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన మన దొమ్మరాజు గుకేష్, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగు వ్యక్తి, కానీ తమిళనాడులో నివాసం ఉంటాడు, అక్కడనే చెస్ నేర్చుకున్నాడు. ఎస్, దొమ్మరాజు గుకేష్ చెస్ ప్లేయర్. మన హర్మన్ ప్రీత్ సింగ్ ఎవరండి? ఈయన మన ఇండియన్ ఫీల్డ్ హాకీ కెప్టెన్. ఓకే, ఆయనకి ఇచ్చారు. అలాగే శ్రీ ప్రవీణ్ కుమార్, హీజ్ ఎ పారా అథ్లెట్ అండి. ఈయన మొన్న జరిగిన 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మెడల్ గెలవడం జరిగింది, గోల్డ్ మెడల్ గెలిచాడు. అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ కూడా ఆయన గెలవడం జరిగింది. దీని మీదకి వెళ్ళి ఇప్పుడు క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. రాబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో కానివ్వండి, లేకపోతే రాబోయే హైకోర్టు ఎగ్జామ్ ఉంది కదా తెలంగాణ వాళ్ళకు, ఎస్ అక్కడ, అలాగే ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మీరు దీని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. పేర్లేంటి? గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ అండ్ మను బకర్. ఓకే, ఈ పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి దీని తర్వాత అర్జున అవార్డ్స్. మొత్తంగా అర్జున అవార్డ్స్ ఈ సంవత్సరం 32 మందికి ఇచ్చారు. మరి ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకోలేరు కదా. మరి మనకు అంటే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణకు మరియు ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెంట్ పేర్లు ఏంటివి? ఇవి 2. ఓకే, రైట్. దానికన్నా ముందు 31 పాయింట్ ఉంది, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్న పాయింట్. మొత్తం 32 మందిలో 17 మెంబర్స్ ఆర్ పారా అథ్లెట్స్. ఈ పారా అథ్లెట్స్, పారా ఒలింపిక్ గేమ్స్ మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి కదా. మొన్న అయితే
తెలంగాణ గ్రూప్ 2లో పారా ఒలింపిక్స్లో ఇండియా గెలిచిన మెడల్స్ నంబరు, ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వరు, ఎన్ని బ్రాంజ్ అనే దాని మీద కూడా క్వశ్చన్ ఇచ్చిండు, రైట్? ఎస్. సో 17 పారా అథ్లెట్స్కి ఇచ్చారు, 17 మందికి అనేది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. మరి అలాగే మన తెలంగాణ నుంచి జీవన్జీ దీప్తి, ఎవరామె? పారా అథ్లెట్ కదా. ఎక్కడి నుంచి? ఏ జిల్లా వ్యక్తి? వరంగల్ జిల్లా వ్యక్తి. వరంగల్ జిల్లాలో కల్లెడ అని ఒక గ్రామం ఉంటుందండి, స్పోర్ట్స్కి చాలా ఫేమస్. మరి ఆ గ్రామానికి చెందిన జీవన్జీ దీప్తి గారికి మన అర్జున అవార్డు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలాగే జ్యోతి ఎర్రాజీ ఫ్రమ్ విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి చెందిన జ్యోతి ఎర్రాజీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈమె 100 మీటర్ హర్డల్స్లో నేషనల్ రికార్డ్ హోల్డర్ అండి. మొన్న ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం జరిగింది, జ్యోతి యారాజీ. ఓకే, అథ్లెటిక్స్లో, రైట్? సో ఇద్దరు పేర్లు ఇంపార్టెంట్ అండి. మరి అర్జున అవార్డు ఒకటేమో ఆ ఎగ్జిస్టింగ్ ఇయర్లో వాళ్ళకి ఇస్తారు. అంటే ఎగ్జిస్టింగ్ ఇయర్లో ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్లో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేశారని అర్థము. ఈ క్రైటీరియా అనేది నేను లాస్ట్ స్లైడ్లో పెట్టాను, అవి అక్కడ చూసుకుందాం. అది మాత్రమే కాకుండా అర్జున అవార్డులో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఉందండి. ఏంటి, ఎవరికి అంటే వాళ్ళు లైఫ్లో అంటే స్పోర్ట్స్ లైఫ్లో ఆడుతున్నప్పుడు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్తో పాటు దాని తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా స్పోర్ట్స్కి ఆ పర్టికులర్ ఫీల్డ్కి వాళ్ళు అందిస్తున్న కాంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ ఈ అర్జున అవార్డ్ ఆఫ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ అట్లా ఎవరికి ఇచ్చారు? ఇద్దరు. ఒకరేమో శ్రీ సుచ్చా సింగ్, అథ్లెటిక్స్ శ్రీ సుచ్చా సింగ్. ఇంకొక ఈయన పేరు చాలా ఇంపార్టెంట్ అండి, శ్రీ మురళీకాంత్ రాజారాం పెట్కర్ పారా స్విమ్మింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఈ పేరు సినిమాలు చూస్తారా? అమెజాన్ ప్రైమ్లో చందు ఛాంపియన్ అని ఒక సినిమా వచ్చింది, గుర్తుందా? ఈయన బయోగ్రఫీ అండి అది, మురళీకాంత్ రాజారాం పెట్కర్. సో దీని మీద మనకి ఎగ్జామ్లో రావచ్చు. చందు ఛాంపియన్ చాలా హిట్ అయింది అమెజాన్ ప్రైమ్లో. సో ఒకసారి చూడండి, మీకు ఇన్స్పిరేషన్గా కూడా పనిచేస్తుంది. ఓకే, రైట్. మురళీకాంత్ రాజారాం పెట్కర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో మరి మన తెలుగు వాళ్ళకి సంబంధించిన విషయం కదా, కొంచెం డీటెయిల్గా చూద్దాం. అర్జున అవార్డు వచ్చిన దీప్తి గారు ఉన్నారు కదా, ఎస్, ఆమెకు సంబంధించింది ఇది. ఆమె వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందింది. ఎస్, 2022 సెప్టెంబర్లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్లో స్వర్ణం సాధించిందట ఆమె ఫస్ట్. దాని తర్వాత పారాలింపిక్స్లో కాంస్యం సాధించింది, మనకు అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ ఈమె ఏపీకి సంబంధించిన ఎర్రాజీ జ్యోతి. ఈమె కూడా ఒలింపిక్స్లో హర్డల్స్కు అర్హత సాధించిందని ఇందాక చెప్పాను కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతదేశం నుంచి అలా అర్హత సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణి అంట ఈమె. ఓకే, ఈ పాయింట్ అనేది ఏపీ గ్రూప్ 2 వాళ్ళకు ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2 మెయిన్స్లో ఇది ఒక్కసారి చూసుకోండి. ఇంత డీటెయిల్గా అడగకపోవచ్చు, కానీ ఈ పాయింట్ మాత్రము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇద్దరిలో ఒక సిమిలర్ పాయింట్ ఉందండి. అదేంటంటే వాళ్ళ కోచ్ ఎవరు అంటే నాగపురి రమేష్. అంటే ఇప్పుడు కూడా వాళ్ళ కోచింగ్ ఇస్తున్నాడని కాదు, బట్ సిమిలర్ టైంలో ఇచ్చాడు, ఎప్పుడో ఒక టైంలో ఇచ్చాడు. నాగపురి రమేష్ గారు, హీఈస్ ఫ్రమ్ కరీంనగర్ డిస్టిక్ అండి. ఈయన పేరు మీద కూడా తెలంగాణ ఎగ్జామ్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ ఖేల్ రత్న అయిపోయింది, అర్జున అవార్డు అయిపోయింది, ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు? అవుట్ స్టాండింగ్ కోచెస్కి ఇస్తారు కదా. ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళు ఎవరికైతే కోచింగ్ ఇస్తారో వాళ్ళ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి గంటలు సాధించినప్పుడు ఆ కోచెస్కి ద్రోణాచార్య అవార్డు మన దగ్గర ఇస్తూ ఉంటారు. ఇందులో రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో రెగ్యులర్ కేటగిరీ, ఇంకోటేమో లైఫ్ టైం కేటగిరీ. మరి రెగ్యులర్ కేటగిరీలో సుభాష్ రాణా గారికి ఇచ్చారు, హీఈస్ ఇంటూ పారాషూటింగ్ కోచ్. ఈయన దీపాలి దేశపాండే గారికి ఇచ్చారు, ఈమె షూటింగ్ కోచ్. అలాగే సందీప్ సాంగ్వాన్ గారికి ఇచ్చారు, హాకీ కోచ్. ఇదంతా బట్టి పట్టాల్సిందేనండి, చెప్పలేం. అందులోకి వెళ్ళి ఏదో ఒకటి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చేయచ్చు క్వశ్చన్లో. సో బట్టి పట్టాల్సిందే. లైఫ్ టైం కేటగిరీ శ్రీ ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్ కోచ్, శ్రీ అర్మాండో అజ్నిలో కొలాకో ఫుట్బాల్ కోచ్. ఓకే, ఈ పేర్లు జస్ట్
ఎగ్జామ్లో చూస్తే గుర్తుపట్టేంతగా మీకు తెలిస్తే చాలు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్కి ఎంటిటీకి ఇవ్వడం జరిగింది ఫర్ ద ఇయర్ 2024. ఇది మాత్రమే కాకుండా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2024 ఇది ప్రతి సంవత్సరం ఇస్తారు. జనరల్గా ఎప్పుడు కూడా ఇవే టాప్ 3లో ఉంటాయండి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఈసారి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్ విన్నర్, యూనివర్సిటీ ఓవరాల్ విన్నర్ అనేది. ఇంకోటి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫస్ట్ రన్నరప్ యూనివర్సిటీ, గురునానక్ దేవ్ యూనివర్సిటీ సెకండ్ రన్నరప్ యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్ కూడా ఇవే ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా ఇవే ఉండడం జరిగింది. సో మనకు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఏమేమి ఇస్తారు? ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. 5 మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్. ఇందాక నేను చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ మనం లాస్ట్లో చూద్దామని చెప్పి. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఆర్ గివెన్ ఎవ్రీ ఇయర్ టు రికగ్నైజ్ అండ్ రివార్డ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్. ఇది ఓకే. ఖేల్ రత్న అవార్డు గెలిచిన వాళ్లకు 25 లక్షల రూపాయలు ఇస్తారు. అర్జున అవార్డు గెలిచిన వాళ్లకు 15 lakhs రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అలాగే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఇది 4 years పర్ఫార్మెన్స్ చూస్తారు లాస్ట్ 4 yearsలో, ఇందులోనూ లాస్ట్ 4 years పర్ఫార్మెన్స్ చూస్తారు. బట్ ఇక్కడ స్పెక్టాక్యులర్ అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. అదే అర్జున అవార్డులోనేమో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని మాత్రమే ఉంటుంది. చెప్పలేం విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అని చెప్పి. ఖేల్ రత్న అవార్డ్ ఈస్ గివెన్ టు ద పీపుల్ హూ హ్యావ్ పర్ఫార్మ్డ్ మోస్ట్ స్పెక్టాక్యులర్ అండ్ అవుట్ స్టాండింగ్ అవార్డ్ అని. ఇక్కడ అర్జున అవార్డులోనేమో ఓన్లీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చి కిందికి పైకి చేసి మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా. అందుకే ఇది ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఖేల్ రత్న అవార్డు అనేది మొట్టమొదటిసారిగా 1991, 1992 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 1991లో స్టార్ట్ చేశారంట, 1991, 92. ఓకే రైట్. ఇది కూడా సేమ్ అండి, అర్జున అవార్డు లైఫ్ టైం గురించి. ఇది టు ఆనర్ అండ్ మోటివేట్ దో స్పోర్ట్స్ పర్సన్. ఇందాకే చెప్పాను కదా, వాళ్ళు స్పోర్ట్స్ ఆడేటప్పుడు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్కి, అలాగే ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్ ఫ్రమ్ యాక్టివ్ స్పోర్టింగ్ కెరియర్. ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళని తీసుకోండి. ఆయన క్రికెట్ ఆడినప్పుడు ఎంత సాధించిండో అంత సాధించిండు. దాని తర్వాత కామెంటేటర్గా, కోచ్గా ఇలా చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కదా. అలాంటి వాళ్ళకి అనుకోండి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ కోచెస్. ఇందాకే చెప్పాను. ద ఓవరాల్ టాప్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ ఇన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ప్రతి ఇయర్ నిర్వహిస్తున్నారు కదా మోడీ గారు. అందులో టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్న యూనివర్సిటీస్కి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్లో ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఈ ఇయర్ 2025లో ఒలింపిక్స్ లేదు, రైట్? ఒలింపిక్స్ లేదు, కామన్వెల్త్ గేమ్స్ లేవు, ఏషియన్ గేమ్స్ లేవు. సో ఇలాంటి వాటి మీదకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి కదా అప్పుడు ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే. ఓకే, తెలంగాణ రీజియనల్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ గవర్నమెంట్ అనౌన్సెస్ January 3rd యాజ్ ఉమెన్స్ టీచర్స్ డే టు సెలబ్రేట్ సావిత్రిబాయి పూలేస్ లిగసీ. సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు కదా, జ్యోతిబా పూలే గారి భార్య. ఆమె పుట్టినరోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతిని ప్రకటించడం జరిగింది. అంటే ఆ రోజును January 3rd. ఇది ఎగ్జామ్లో వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. డేస్ మీద ఎగ్జామ్స్లో అడుగుతారు. అది రీజియనల్ కరెంట్ అఫైర్స్లో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ డేని ప్రకటించింది కాబట్టి మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈమె పేరు మీదనే ఎందుకు? బాలికల విద్య కోసం తను చాలా స్ట్రగుల్ చేసిందండి తన లైఫ్ టైంలో. అందుకోసమే ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఓకే, చూడండి ఆమె గురించి బేసిక్ డీటెయిల్స్. షీ వాజ్ బోర్న్ ఇన్ మహారాష్ట్ర, అందరికీ తెలిసిందే. నయగాన్ సతారా డిస్టిక్ అంట. 1831 1831లో మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగాన్లో ఈమె జన్మించడం జరిగింది.
మరి షీ వాజ్ మ్యారీడ్ టు జ్యోతిబా పూలే, ఇది అందరికీ తెలుసు. బట్ చైల్డ్ మ్యారేజ్ అండి, 9 years, ఏజ్ ఆఫ్ 9 సంవత్సరాలు ఉన్నప్పుడే చైల్డ్ మ్యారేజ్ జరిగింది. ఆ టైంలో అందరికీ చైల్డ్ మ్యారేజ్ చేశారండి. జ్యోతిబా పూలే గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, బాలగంగాధర్ తిలక్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, ఇలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ టైంలో అందరూ బాల్య వివాహాలు చేసుకున్న వాళ్ళే, బాల్య వివాహాలే జరిగాయి. ఓకే, రైట్. With her husband's support, she learned to read and write, and both of them found India's first school for girls. ఆడపిల్లల కోసము మొట్టమొదటి పాఠశాలను పూణేలో జ్యోతిబా పూలే అండ్ ఆయన భార్య కలిసి 1848లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సోషల్ రిఫార్మ్ మూమెంట్స్లో భాగంగా దీని గురించి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, రైట్. నా ఇంకో పాయింట్, ఆమె స్కూల్స్ మాత్రమే కాకుండా ఈ రేప్ విక్టిమ్స్ ఉంటారు కదా, రేప్కి గురయ్యి ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళ కోసం ఆమె ఒక సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది అప్పట్లోనే. బాలహత్య ప్రతిబంధక్ గృహ, దాని పేరు బాలహత్య ప్రతిబంధక్ గృహ. ఇంత సెంటర్ పేరు అడగకుండా అట్లా స్టార్ట్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతారు. ఓకే, she is the first female teacher in India who is also known as mother of feminism. రైట్, ఆమె జెండర్ డిస్క్రిమినేషన్కి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా ఎడ్యుకేషన్ని ఇంక్రీజ్ చేయడానికి ఆడవాళ్ళలో కృషిని చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఈ స్టాటిక్ డేటా ఇంపార్టెంటే, అలాగే కరెంట్ డేటా ఏ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ప్రకటించిందని అడగచ్చు, తెలంగాణ ఎగ్జామ్స్లోనేమో మొత్తం డీటెయిల్డ్గా అడగచ్చు. ఓకే, రైట్. Now coming on to the next topic, yeah, this is important. మొట్టమొదటిసారిగా ఇండియన్ కాఫీ ఎక్స్పోర్ట్స్, మన దేశం నుంచి జనరల్గా టీ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయని అందరికీ తెలుసు, రైట్, ఎక్కువగా జరుగుతాయి, మనది టీ దేశం అని. కానీ కాఫీ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతాయండి. ఈ మధ్య చాలా ఇంక్రీజ్ అయ్యాయి, అంటే దాని వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇండియన్ కాఫీ ఎక్స్పోర్ట్స్ సర్పాసెస్ $1 billion, $1 billion ఫర్ ద ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా మన ఇండియన్ కాఫీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ $1 billion దాటడం జరిగింది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? దిస్ వాజ్ రిపోర్టెడ్ బై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అని రిపోర్ట్ చేసింది ఎవరు అని చెప్పింది ఎవరు అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఓకే, దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అసలు ఎందుకు జరిగింది అంటే సడన్గా ఒక్కసారిగా ఇంతగా ఎందుకు పెరిగిపోయిందంటే, బేసిక్గా వరల్డ్లో తాగే కాఫీలో రోబస్టా కాఫీ అనేది ఒకటి చాలా ఎక్కువ తాగుతారండి. రోబస్టా కాఫీ, మన దగ్గర అరబికా కాఫీ కూడా తాగుతారు కదా, కానీ వరల్డ్లో రోబస్టా కాఫీ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటారు. రీసెంట్గా దీని ప్రైజెస్ అనేటివి బాగా పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? కాఫీ అనగానే మనకి ఏ దేశం గుర్తుకొస్తుంది? ఫస్ట్ బ్రెజిల్, రైట్. ఆ బ్రెజిల్లో ఆ కాఫీ పంట వేసే టైంలో అక్కడ కరువు వచ్చిందంట. కరువు రావడము, బాగా టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల పంట చేతికి రాలే. మరి పంట చేతికి రాలేదు, డిమాండ్ ఏమో అట్లనే ఉన్నది, సప్లై ఏమో తగ్గిపోయింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? రేట్ పెరుగుతుంది కదా. ఎస్, అదే జరిగింది. మన ఇండియా నుంచేమో రోబస్టా కాఫీని అంతా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, మన దగ్గర తాగేదంతా అరబికా కాఫీ. ఓకే, రైట్, అంటే ఎక్కువ మంది. ఓకే, సో అందువల్ల ఇది జరిగిందండి. అలాగే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఏది? వియత్నాం. అక్కడ కూడా పంట సరిగ్గా చేతికి రాలేదు. సో ఒక్కసారిగా మార్కెట్లో పంట చేతికి రాలేదు కదా, తాగే తోడైతే తాగుడు పని చేయడు కదా, డైలీ తాగుతూనే ఉంటారు కదా కాఫీలు టీలు, అట్లా మన ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, రేటు పెరిగింది. సో ఒక్కసారిగా ఇలా పెరిగిపోవడం జరిగింది. ఇందులో మనకి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు ఈ రిపోర్ట్ని చెప్పడం జరిగిందని, $1 billion దాటినాయని. మరి మెజారిటీ ద కంట్రీ విచ్ ఎక్స్పోర్ట్స్ హై అమౌంట్ ఆర్ విచ్ ప్రొడ్యూసెస్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ కాఫీస్ ఏవి? బ్రెజిల్, వియత్నాం. మరి మన ఇండియాలో ఈ కాఫీ ప్రొడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? యా, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. బ్రెజిల్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ అన్నాను కదా. ఎస్, బట్ ఇట్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 40% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్. మొత్తం ప్రపంచంలో తయారయ్యే కాఫీలో, పండే కాఫీలో 40% బ్రెజిల్ నుంచే వస్తుంది. అలాంటి దేశంలో కరువు వచ్చి రాలేదు, అందువల్ల రేట్లు పెరిగిపోయినాయి. మరి మన దేశంలో ఏ స్టేట్స్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉందంటే ఏం చెప్తారు? కర్ణాటక ఫస్ట్, తర్వాత కేరళ, దాని తర్వాత తమిళనాడు. ముఖ్యంగా కర్ణాటకలో చాలా హెవీ అమౌంట్ ఉంటుందండి. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే కాఫీలో దగ్గర 50% వరకు కర్ణాటకలోని
మీరు ఎప్పుడైనా టూర్కి వెళ్తే చూడొచ్చు కాఫీ ప్లాంటేషన్స్ ఈ చిక్మంగళూరు ఏరియా కానివ్వండి, హసన్ ఏరియా కానివ్వండి, కొడగు ఏరియా కానివ్వండి, ఈ ఏరియాస్లో బాగా పంట పండిస్తారు కాఫీ పంట. ఓకే, మొత్తం కాఫీ తోటలే ఉంటాయి ఆడ. సో ఈ 3 జిల్లాల్లో మీకు బాగా కనిపిస్తాయి. కర్ణాటకలో అక్కడ నుంచి ఎక్కువగా ఉంటుంది. ఈ కేరళలో వాయనాడ్ ఆ ఏరియాస్లో, అలాగే తమిళనాడులో నీలగిరి ఆ ఏరియాస్లో బాగా ఎక్కువగా పంట కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఓకే, యా ఇక్కడ మీరు చూడొచ్చు స్టేట్స్ విత్ హై కాఫీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. మన ఏపీలో కూడా అరకులో పండుతుంది, బట్ స్టిల్ ద టాప్ 3 స్టేట్స్ ఇవేనండి. ఓకే, అరకు కాఫీకి బ్రాండింగ్ ఉంది, అదంతా నిజమే, బట్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి అంటే కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. అందువల్లనే కదా కేఫ్ కాఫీ డే అంత ఫేమస్. కర్ణాటకలో కాఫీ తాగే అలవాటు లేకపోతే ప్రొడక్షన్ అంతగా లేకపోతే కేఫ్ కాఫీ డే అనేది అక్కడి నుంచి ఉట్కరాకపోతుండే కదా, రైట్? నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ చూద్దామండి. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్లో నుంచే కొన్ని ఎంసీక్యూస్ చూద్దాము, సో దట్ you will be able to answer it in the examination. Who among the following is not the recipient of Major Dhyan Chand Khel Ratna Award? Major Dhyan Chand Khel Ratna Award ఈ కింద ఇచ్చిన స్టేట్ ఆప్షన్స్లో ఎవరికి ఇవ్వలేదు అనేది క్వశ్చన్. ఓకే, ఆన్సర్ చూడండి. స్మృతి మందాన ఎవరు? ఉమెన్ క్రికెటర్ కదా, ఎస్. గుకేష్ చెస్ ప్లేయర్. ప్రవీణ్ కుమార్ మెన్ పారా అథ్లెట్. హర్మన్ ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ మెన్స్ టీమ్ కెప్టెన్ అని చెప్పాను కదా, ఎస్. మను బకర్ మన షూటర్, ఫేమస్ షూటర్ కదా, మొన్న 2 మెడల్స్ గెలిచింది ఇండియాకు. గట్టిగా 20 ఏళ్ళలో 21 ఏళ్ళలో ఉంటాయి అంతే. సో మరి వీళ్ళ నలుగురికి ఇచ్చారు కదా మొన్ననే, మరి స్మృతి మందానకు మాత్రం ఇవ్వలేదు. మరి అదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జ్యోతి ఎర్రాజీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హూ వాజ్ అవార్డెడ్ అర్జున అవార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఇందాకే మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తి, రైట్? మరి తనకు అర్జున అవార్డు వచ్చింది. మరి ఆమె ఏ స్పోర్ట్స్ అని చెప్పాను? 100 మీటర్స్ హర్డల్స్ అని చెప్పాను కదా. మరి ఇది క్రికెటా, చెస్సా, అథ్లెటిక్సా, కబడ్డీయా? ఏది? అథ్లెటిక్సే కదా, ఎస్. కోచ్ పేరు ఏం చెప్పాను? నాగపురి రమేష్ ఫ్రమ్ కరీంనగర్ జిల్లా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జీవన్జీ దీప్తి ఫ్రమ్ తెలంగాణ హూ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ అర్జున అవార్డ్ ఈజ్ ఫ్రమ్ విచ్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ? జీవన్జీ దీప్తి కల్లడి గ్రామం అని చెప్పాను, పర్వతగిరి మండలం అని చెప్పాను. మరి ఏ జిల్లా ఆమె? హైదరాబాదా, నిజామాబాదా, వరంగల్, కరీంనగరా? షీఈస్ ఫ్రమ్ వరంగల్ అండి. షీఈస్ ఫ్రమ్ వరంగల్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ డూ విజిట్ T1 అకాడమీ. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో ఈ అన్ని లింక్స్ ఎప్పటికప్పుడు స్పీడ్ అప్డేషన్ ఉంటుందండి. డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ T1 అకాడమీ. థ్యాంక్ యూ.